వెల్కమ్ టు రెడ్ టీవీ. ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఒక యువతిని అలాగే ఆమెతో పాటు ఒక బాలికను కారులోకి ఎక్కించుకున్నారు దుండగులు. ఎక్కించుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న యువతిని కారులోంచి తోసేసేయడంతో ఆ యువతి గాయాల పాలై చనిపోయింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ స్టోరీ ఏంటో చూద్దాం ఇప్పుడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం గ్రేటర్ నోయిడాకు చెందిన సందీప్, అమిత్, గాజియాబాద్ కు చెందిన గౌరవ్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ యువతిని మరో బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని లక్నోలో దింపుతామని నమ్మించి తమ కారులో ఎక్కించుకున్నారు. మార్గ మధ్యంలో బీర్ తాగుతూ యువతితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో మీరట్ జిల్లా సమీపంలో యువతిని కారులోంచి బయటకు తోసేశారు. తీవ్ర గాయాల పాలైన ఆమె ఆ తర్వాత మరణించింది. అనంతరం కారులోనే బాలికపై ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బులందర్ షహబ్ జిల్లాలోని ఖుర్జా వద్ద బాలిక తప్పించుకొని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు అలీగఢ్ బులంద్ షహర్ హైవేపై నిందితుల కారును అడ్డగించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్ లో గౌరవ్, సందీప్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 2 పిస్టళ్లు, బుల్లెట్లు, ఖాళీ కార్జీలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనపై కూర్జా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సో చూసారు కదా, ఇద్దరు అమ్మాయిల్ని, అంటే ఒక యువతి ఒక బాలికను, అంటే మైనర్ అనే తెలుస్తుంది. మరి ఈ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ముగ్గురు వ్యక్తులు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, అంటే ఫోక్సో కింద కేసు నమోదవుతుందా లేకపోతే ఏం జరుగుతుందా అనేది ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఆ యువతి ఎవరైతే అడ్డుకున్నారో, బాలికపై అత్యాచారానికి పాల్పడినప్పుడు ఆ యువతి అడ్డుకున్నారు. ఆ యువతిని కారులో నుంచి తోసేయడంతో ప్రాణాలు కోల్పోయింది. మరి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అన్న దాని మీద ఇంకా కేసు అంటే పోలీసులు విచారిస్తున్నారు. ఇంకో పక్క ఈ ముగ్గురు అయితే ప్రస్తుతం అదుపులో ఉన్నారు.